బ్రో సాంగ్ అయితే ర్యాంప్ ఉంది బ్రో, ఆ విషయంలో మనం ఎక్కడ తగ్గాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రప్ప 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 మస్తు ఉంది సాంగ్ అయితే. విజువల్స్ ఎలా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ కానీ బ్రో దాంట్లో అది కనిపించేది మొత్తం మాఫియా కనిపిస్తుంది బ్రో. ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఉండాలి అని దాంట్లో ఎగ్జాంపులే చూపించాడు. ఇంకా మనకు పర్ఫెక్ట్గా చూపించలేదు. అది చూపించిన తర్వాత ఇంకా ర్యాంప్ ఆడిస్తారు. ఈ విషయంలో మనం తగ్గాల్సిన అవసరం లేదు. సాంగ్ అయితే కొత్త ర్యాంప్ ఉంది బ్రో. అవును ఏం లేదు మరి, సాంగ్ ఒకటి ఉంది కదా, ఇంకేం కావాలి నీకు? రొమాన్స్ కావాలండి సాంగ్ లో. సుధీర్ డైరెక్షన్ ఎలా అనిపించింది నీకు? ఫస్ట్ సాంగ్ సుధీర్ డైరెక్షన్ నీకు ఎలా అనిపిస్తుంది భయ్యా? ఇంకా డైరెక్షన్ మార్కేం కనబడలేదు భయ్యా దాంట్లో. అంటే అక్కడక్కడ సీన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓకే, ఆ విజువాలిటీ అయితే ఓకే, బట్ డైరెక్షన్ మార్క్ ఇంకా ఏం కనబడలేదు మనకు. సాంగ్ ద్వారా చాలా వరకు డైరెక్షన్ మార్క్ అనేది కనబడదు. డైరెక్షన్ మార్క్ కాకుండా సాంగ్ లో ఏమైనా ఏమంటారు మన డాన్స్ అది ఇది ఏమైనా ఉంటే కొరియోగ్రఫీ కనబడుతుంది. తర్వాత సాంగ్ లో మ్యూజిక్ టెడ్డీ అన్న వాయించేస్తాడు అనుకో, డ్రమ్ములు పెట్టేస్తాడు అనుకో, అన్న గురించి మనం తప్పాల్సిన, ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎట్లాగైనా ఇచ్చి పడేస్తాడు అనుకో. ర్యాంప్ ఉంది బ్రో, మ్యూజిక్ అయితే మస్తు ఉంది. ఆ విషయం లిరిక్స్ ని వింటే వినపడతాయి బ్రో. లిరిక్స్ వినపడకపోయినా దాని మీద కనిపిస్తున్నాయి కదా. ఒకసారి చదువుకుంటూ ఒకసారి ఆ సాంగ్ వస్తున్నదని మనం అర్థం చేసుకుంటే ఒక్కొక్క వర్డ్ అర్థమవుతుంది. కానీ నువ్వు మ్యూజిక్కే వింటా అంటే మ్యూజిక్కే విను. కానీ మ్యూజిక్ ఎక్కువ ఉందంటే తమన్నా ఉంటే మ్యూజిక్కే ఉంటుంది నీకు. తమన్నా ఉంటే నీకు డ్రమ్ములు వినపడతాయి, ఇంకేం వినపడవు. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? సినిమా ఇంకా హైప్ లో ఉంటుంది బ్రో, హైలైట్ ఉంటుంది. ఆ విషయంలో మనం ఎక్కడ కాంప్రమైజ్ అవసరం లేదు. సాంగే మాస్ ఉందంటే సినిమా ఇంకా ఊర్రా మాస్ ఉంటుంది. అసలుకే సుజిత్ అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఈయన ఒక పెద్ద మెంటలోడు, పవన్ కళ్యాణ్ సార్ ఏమో ఇంకొక మెంటలోడు. ఈ ఇద్దరు మెంటలోళ్ళు కలిసి టెడ్డీ అన్న ఆయన డ్రమ్ములతో ఇంకా మెంటల్, ఈ ముగ్గురు మెంటల్ నా కొడుకులు కలిసి మనల్ని మెంటల్ ఎక్కిచ్చేస్తారు. ఇదైతే మనం ఫిక్స్ అయిపోవాలి. మరి సాంగ్ లో అక్కడక్కడ ఇంగ్లీష్ లిరిక్స్ ఉన్నాయి, తెలుగు జపనీస్ కూడా వాడారు అంటున్నారు. మరి దానికి ఏమంటారు మీరు? యాక్చువల్గా జపనీస్ కాదు భయ్యా, సాంగ్ అంతే. ఆ సాంగ్ దానికి సెట్ అయ్యేట్టు లిరిక్స్. నీకు జపనీస్ కావాలా, నీకు ఫ్రెంచ్ కావాలా, లేకుంటే చైనీస్ కావాలా అని కాదు. నీకు ఉండొచ్చు బ్రో, అంటే ఇప్పుడు మాఫియా కదా, ఉండొచ్చు, జపాన్ ఉండొచ్చు, లేకుంటే కొరియా కూడా ఉండొచ్చు. దాని మీద మనం అంత సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే. సాంగ్ సూపర్ ఉంది బ్రో, బాగా నచ్చింది. సాంగ్ అయితే మస్తు నచ్చింది. అందరూ చూడండి, లైక్లు కూడా కొట్టండి మంచిగా. యాక్చువల్గా 6 o'clock ఇస్తామని చెప్పారు, కానీ 2 o'clock వచ్చేసింది. ఇంకా కొంచెం ముందే వచ్చేసింది. వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియో చూసైనా కొంచెం చూసేయండి. రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ సాంగ్ ఎలా ఉంది అడగాల్సిన అవసరం లేదు. అది ఆల్ ఎవర్ బ్లాక్ బస్టర్. నేనైతే అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అసలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే పేరే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్రాండ్. దానికి అసలు పేరు పెట్టడానికి అవసరం లేదు. ఈవెన్ హరిహర వీరమల్లు కానీ, ఈవెన్ ఓజీ కానీ, రాఘబయ్య భగత్ సింగ్ సినిమా కానీ, ఈవెన్ నేను చెప్పాలంటే మా ఆఫీస్ వెనకాలే షూటింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ సాంగ్. నేను నిన్న డైరెక్ట్గా చూసాను షూటింగ్లో. ఆయన బ్లాక్ కలర్ షర్ట్లో ఉన్న ఒక డిస్కో సాంగ్లో నేను చూశాను. ఈస్ ఆసమ్. సాంగ్లో అంత మీనింగ్ అంటే లిరిక్ లేదు, బీజేపీ వినిపిస్తుంది అంటారు, అనేవాళ్ళు 100 మంది అంటారు బ్రో. కానీ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తెర మీద కనిపిస్తే చాలు, నాకు ఏం అవసరం లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్రాండ్, అంతే. విజువల్స్ ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నాయి. మెయిన్గా ఏంటంటే ఆ గన్ షాట్ ఏదైతే ఉందో అది నిజంగా అసలు డిజైన్ చేసింది పవన్ కళ్యాణ్ కోసమే అన్నట్లుగా ఉంది. ఆయన గన్ పట్టిన ఆ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ స్మోక్ ఎఫెక్ట్ కానీ అది కానీ అసలు హైలైట్. అంటే మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలా అనిపిస్తుంది కదా, అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? ఓజీ కూడా అంటే సుజిత్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి డై హార్ట్ ఫ్యాన్ కదా. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఓకే, అది అనుకోవచ్చు ఎవరైనా సరే. అది మాఫియా బ్యాక్ డ్రాపా, పవన్ కళ్యాణ్ ఏదైనా మాఫియా గ్యాంగ్ చెందినవాడా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని. కానీ విషయం ఏంటంటే ఎంత నెగిటివ్గా తీసుకెళ్ళినా సరే చివరికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే క్యారెక్టరే ఉంటుంది, కానీ నెగిటివ్ మాత్రం ఉండదు. ఎందుకంటే మీరు గతంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎన్టీఆర్ సినిమా టెంపర్ చూసుకోండి, ఎంత నెగిటివ్ క్యారెక్టర్ స్టార్టింగ్ అంతా కూడా, కానీ ఎట్లా మారుతాడు పాజిటివ్గా. బట్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేశారు. అట్లాగే ఉండబోతుంది, కానీ నెగిటివ్గా మాత్రం ఉండదు. ఓవరాల్ సాంగ్ ఎలా అనిపించింది మీకు? అంటే విజువల్స్ పరంగా నాకే కాదు, చాలా మందికి, ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ఎవరైతే యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. 100% షూర్ దట్ ఈస్ బ్రేకింగ్ ద రికార్డ్స్. మేడం ఈరోజు వచ్చేసి ఓజీ నుంచి సాంగ్ వచ్చింది, ఎలా అనిపించింది? సూపర్ డూపర్ హిట్. ఆ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారి లుక్ అస్సలు అదిరిపోయింది. సంగీతం అయితే తమన్ గారు కొట్టారు, ఒక లెక్కలో ఉందన్నమాట. ఆ లిరిక్సే కానీ, ఆ సాంగే కానీ, ఆ మ్యూజిక్కే కానీ ఒక ఊపి ఎలా కూర్చోబెట్టింది.
ఈ సాంగ్కే జనాలు ఆయన అభిమానులు ఇలా ఊగిపోయారంటే ఇక సినిమా వచ్చిందంటే ఒక జన సముద్రం కనపడిద్ది అనమాట. థియేటర్ల మీద ఒక జన సముద్రం అనేది అలా ఊజెత్తిని ఎగిసి పడుతుంది అనమాట. ఆయన అభిమానులు అలా ఉన్నారు, అంత ఇదిగా ఉన్నారు. నేను కూడా వెయిటింగ్ సాంగ్ కోసం నేను ఛానల్ బట్టి వెయిట్ చేశాను. ఆ వెయిటింగ్ ఫలితంగా ఇవాళ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఒక్కసారిగా ఎట్లాంటి ఆనందాలు వచ్చినాయి అంటే అబ్బా వారం రోజులు ఆనందం పైన పర్లేదురా బాబు అన్నటువంటి ఆనందాలు వచ్చినాయి అనమాట. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ మేడం ఇక్కడ వచ్చేసి సాంగ్ వచ్చేసి 5:30కి 5కి రిలీజ్ చేసామని చెప్పారు, కానీ ముందే రిలీజ్ చేశారు. దాని గురించి మీరు ఏమంటారు? అది అక్కడ టైమింగ్స్ని బట్టి చేసుకుంటారు. మనం 5:30కి వాళ్ళు వాళ్ళే చెప్తారు ఏదో ఒక గంట అరగంట అటు ఇటుగా చేసుకుంటారు. నువ్వు పలానా టైంకే పుట్టామని గ్యారంటీ ఉందా? ఒక గంట అటు ఇటుగా వేసుకుంటారు, పంతులే కానీ డాక్టర్లే కానీ. అట్లాగే ఒక గంట అటు ఇటు పెట్టుకుంటారు, అంతేగాని దాన్ని కూడా 5:30కే రిలీజ్ అంటే అది సినిమా థియేటర్లో రిలీజ్ కాదు. సాంగ్ చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఏ తెద్దరెద్దరికాడు చేసినా నిద్రపోయేవాడు కూడా లేచి కూర్చుంటాడు. వైసీపీ వాళ్ళు బాగా కామెంట్లు పెడుతున్నారు మేడం, మ్యూజిక్కే తప్ప ఏం లేదని. ఏం మేడం దాని గురించి? వాళ్ళ బందా వాళ్ళకి అది పెడతామని చెప్తే ఇంకేం రాదులే, వదిలే. మేడం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హరిహర వీరమల్ ట్రైలర్ వచ్చి గ్రాండ్గా లాంచ్ చేశారు, బట్ ఇది ట్రైలర్ ఎందుకు ఓన్లీ సింపుల్గా రిలీజ్ చేశారు? అక్కడ టైమింగ్స్, అది టైమింగ్స్ సాంగ్ సింపుల్గా చేశారంటే అక్కడ ఉన్నటువంటి టైమింగ్స్ అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ జరుగుతుంది కదా, మళ్ళీ అది మొత్తం రికవర్ చేసుకోవాలి కదా. మరి ఈయన డేట్స్ ఖాళీ ఉండాలి పవన్ కళ్యాణ్ గారి, అదొకటి చూసుకోవాలి. దీని మీద ఏంటంటే దానికి టైమింగ్స్ని బట్టి అలా సింపుల్గా లాంచ్ చేస్తారు. మాఫియా సంబంధించిన సినిమాలా అనిపిస్తుంది కదా, ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ అవన్నీ ఎలా అనిపించినాయి? చాలా బాగున్నాయి. మాఫియా కాదు అది, వాళ్ళు సినిమా హీరోలైనా డైరెక్టర్లైనా ఏ ఫియానైనా లాక్కొస్తారు. మాఫియా అని ఒకటే కాదు, ఏ ఫియా ఏ లయానైనా వాళ్ళు ఒక తెర మీద అలా దింపుతారు అనమాట. వాళ్ళకి ఉన్నటువంటి మైండ్ టాలెంట్ని బట్టి, స్క్రీన్ ప్లేని బట్టి. దానికి లుక్స్ బాగున్నాయి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి లుక్సే కానీ బాగున్నాయి. ఇక అది అలా చేశారంటే హరిహర వీరమల్లు అలా చేశారంటే దీనికి ఇలా చేశారంటే టైమింగ్స్ని బట్టి ఉంటుంది. అది డైరెక్టర్ సాంగ్ ఎలా అనిపిస్తుంది? బట్ ఇవాళ రిలీజ్ చేసిన సాంగ్ సినిమా మీద బజ్ ఇంకా పెంచేలా ఉందా? నాకు దగ్గర డప్పు లేదు కొట్టి చెబుదామంటే, అంత సూపర్ డూపర్గా ఉందన్నమాట. ఒక డప్పు కొట్టుకొని చెప్పుకునేంత నాకు తెలియదు. ఇవాళ ఇంత ఈ సినిమాలో ఈ సాంగ్ గురించి ఇంత ఇది అవుతుందని నాకు తెలియదు. లేదా డప్పు కొనుక్కొచ్చుకునేదాన్ని నేను కూడా. ఒకటి బాగుంది. ఇప్పుడు ఓజీ నుంచి సాంగ్ వచ్చింది కదా, సో సాంగ్ ఎలా ఉంది, ఏమనిపించింది? సాంగ్ అయితే సూపర్ ఉంది, ఊరా మాస్ లుక్ లో ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఆ సాంగ్ కి ఇంకా వీడియో పల్లే కానీ ఎలివేషన్ లో చూస్తే మాత్రం కిరాకుంటది. నేనైతే బాగా మాఫియాకి అడిక్టెడ్ అనమాట. మన పవర్ స్టార్ అంటేనే మినిమం గ్యాంగ్స్టర్ లెవెల్ ఉంటుంది అనమాట. పవర్ స్టార్ ఒక జోక్ కూడా చెప్పారు పూరి జగన్నాథ్, తుపాకీలు కావాలంటే ఎవరు హీరో పెట్టాలంటే మెయిన్ పవర్ స్టార్ పెట్టాలి. అలాంటి మూవీ ఓజీ. అలాంటి ఓజీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ సూపర్ ఉంది. ఈ సాంగ్ కూడా వీడియోలో చూస్తే మాత్రం కిరాకుంటుంది. కానీ ఏమంటారంటే లిరిక్స్ కనిపిస్తున్నాయి కానీ పాట మాత్రం వినిపించట్లేదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే వినిపిస్తుంది అని అనుకుంటున్నాను. మనోడు ఏంటంటే బీజిఎం వేరే లెవెల్లో పెట్టిండు అనమాట. ఆ లిరిక్స్ కూడా అర్థం చేసుకుంటే సూపర్ ఉంటాయి, మంచి లిరిక్స్ అనమాట. కొంచెం నార్మల్గా విన్నాం అనుకో, వాటిలో మీనింగ్ మాత్రం బాగుంది. ఆ లిరిక్స్ మనం చెప్పలేం కానీ ఒకసారి రాసుకొని చెప్తే మాత్రం మంచి ఆ బీజిఎం కూడా కొంచెం ఎక్కువ ఇచ్చాడు. కానీ ఫ్యాన్స్కి అదే కావాలి కదా, థియేటర్లో చూస్తే ఆ ఎంటర్టైన్మెంట్ వేరు ఉంటుంది బ్రో, ఆ కిక్ వేరు అన్న. ఇప్పుడు సాంగ్ వచ్చేసి 5 o'clockకి లాంచ్ చేస్తామన్నారు, అది కూడా థియేటర్లో అన్నట్టు అన్నారు. బట్ ఇప్పుడు చూసే దీని మీద 2 o'clock 3 o'clock లాంచ్ చేశారు. అంటే అంత ఎక్స్పెక్టేషన్ వచ్చేసి సడన్గా లాంచ్ చేసేసరికి ఏ విధంగా చూడొచ్చు? మనం టిఫిన్ కోసం చూస్తే బిర్యానీ వచ్చింది ఒకేసారి. వెయిట్ చేసి తిందాం అనుకున్నాం, కానీ సడన్గా మనకే వచ్చింది. కానీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు, ఆశ పెట్టారు. మేము కూడా పోయి థియేటర్లో చూద్దాం అనుకున్నాం, కానీ మాకు ఇంకా తొందరగా ఇచ్చేసారు, మమ్మల్ని హ్యాపీ చేశారు అనమాట. అట్లా అంటే ఇప్పుడు హరిహర వీరమల్ వచ్చేసి ట్రైలర్ వచ్చేసి మంచిగా గ్రాండ్గా లాంచ్ చేశారు. సో ఈ ఓజీ నుంచి సాంగ్ కూడా అదే విధంగా చేద్దాం అనుకున్నాను. అంటే హరిహర వీరమల్ లెవెల్లో ఎందుకు దీన్ని ఆ విధంగా ప్రమోట్ చేయలేకపోతున్నారు అనుకోవచ్చు సాంగ్ ద్వారా? దీనికి ప్రమోషన్ అక్కర్లేదు బ్రో, ఓజీకి మాత్రం నిజం చెప్తున్నా. తీసేది మాత్రం కల్ట్ ఫేవరెట్ ఫ్యాన్ అనమాట. ఆ ఫ్యాన్ చేసేది ఆయనకి ఎలా తెలుసు పవర్ స్టార్ని ఎలా తీయాలో, ఆ సినిమా కూడా ఎలా ఉండాలో ఆ లెవెల్లోనే ఉంటుంది. పవర్ స్టార్ని ఎలా చూపాలో చూపిస్తాడు. దీనికి ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదు. మ్యాక్సిమం పవర్ స్టార్ లుక్స్ తోటి, యాక్షన్ తోటి, సీన్స్ తోటి సినిమా బ్లాక్ బాస్టర్ అయిపోద్ది. అంటే ఒకటేసారి ఇట్లా సడన్గా రిలీజ్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటది? నేను కూడా షాక్ అయినా ఇట్లా ఎందుకు రిలీజ్ చేశారో, కానీ మరి వాళ్ళ ఒపీనియన్ ఏముందో. ఒకళ్ళ ఇది బ్యాక్గ్రౌండ్ ఏమైనా లీకేజ్ వల్ల ఒకళ్ళ లీక్ అయ్యి గట్లా ఒకళ్ళ ఏమైనా తెలిసిపోయిందేమో సాంగ్. తమను కూడా ఒక రీల్ చూశాను నేను అనమాట. ఆ రీల్లో సారీ కొంచెం లీక్ అయిపోయిందని ఏదో చెప్తున్నాడు. సో దానివల్ల గట్ట ఏమైనా లీక్ అయ్యి ముందర చెప్పారేమో, ముందర రిలీజ్ చేశారేమో. ఓవరాల్గా సాంగ్ చూసినాక మీకు ఏమనిపించింది? సాంగ్ అయితే కిరాక్ బ్రో, కానీ నేనైతే ఆ సాంగ్ని వీడియోలో చూస్తే మాత్రం ఫిదా అయిపోతా. పవర్ స్టార్ని చూడాలి ఆ సాంగ్లో.